కౌలు, ఎరువులు, విత్తనాలు, పంట కోత, రవాణా, వృధా ఇంధనం, కూలీ ఖర్చులన్నీ లెక్కగట్టి కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. సగటు ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసి రైతులకు లాభదాయకంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించామన్నారు. కనీస మద్దతు ధర ఎంఎస్పి రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఖర్చులు, ఆదాయాలను బేరీజు వేసి ఎంత ధర ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచించిన తర్వాతనే ఈ రేట్లన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పి కూడా కేంద్ర మంత్రులు తెలిపిన పరిస్థితి. ఒకసారి చూద్దాము. కనీస మద్దతు ధరలు క్వింటాకు వరికి కామన్ 2024-25లో 2300 ఉంటే 2369 రూపాయలు పెంచారు. ఇక్కడ వరి గ్రేడ్ ఏ పత్తి మీడియంకు 7121 ఉంటే 7110 589 పెంపు. పత్తి లాంగ్ స్టేబుల్కు 7521 ఉంటే 8110. జొన్నకు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఒకసారి జూమ్ చేయి. ఇవన్నీ కూడా ధరలు. ఈ 2024 ధరలు ఈ వరుసలో, 2025-26 ధరలు ఈ వరుసలో. ఈ రెండింటిని కలిపి పెంపు ఎంత పెరిగిందన్న విషయాలు ఇవి. మరి ఇవి రైతులకు మేలు చేకూర్చనున్నాయా?